బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు ప్రజల నుంచి నిరసన పరంపర కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 15 గ్రామాల ప్రచారానికి వెళ్లిన సందర్భాల్లో నిరసనకారుల రైతులు తాజాగా తన సొంత మండలం జైనత్ పరిధిలో పార్టీకే గ్రామంలో మరోసారి స్థానికులు నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రామన్నకు పార్టీ రామయ్య గ్రామాల మధ్య వాకుపై వంతెన నిర్మించలేదంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంత అస్తిత్వం ప్రదర్శించేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గ్రామస్తులకు నచ్చచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుతిరిగారు. కాగా జోగు రామన్నకు నిరసన శాఖలు తలుగుతున్న గ్రామాల్లో అత్యధికంగా ఆయన సొంత మండలంలోని గ్రామాలు కావడం గమనార్హం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు ప్రజల నుండి నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 15 గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భాలలో నిరసనలు ఎదురవగా తాజాగా ఆయన సొంత మండలం జైనత్ పరిధిలో పార్టీకే గ్రామంలో మరోసారి స్థానికులు నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రామన్నకు పార్టీ అదేవిధంగా రామయ్య గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మించలేదంటూ స్థానికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంత అస్తిత్వం ప్రదర్శించేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గ్రామాలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుతిరిగారు. కాగా జోగు రామన్నకు నిరసన శాఖలు తగులుతున్న గ్రామంలో అత్యధికంగా ఆయన సొంత మండలాల్లోని గ్రామాలు కావడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. రైట్ వరుణ్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు చెందినటువంటి అభ్యర్థి జోగు రామన్నకు నిరసన శాఖలు వరుసగా తగులుతున్నటువంటి పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే దాదాపు 15 నుండి 20 గ్రామాల వరకు ఆయన ప్రచారానికి వెళ్లినటువంటి సందర్భంలో ఆయా గ్రామస్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే స్థానికంగా నెలకొని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు ఆయన నిలదీస్తూను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా చూసినట్లయితే జైనత్ మండలంలోని పార్టీకే గ్రామంలో ఆయన ప్రచారానికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏకంగా చేతిలో ప్లకార్డులు పట్టుకొని జోగు రామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలపడం జరిగింది. తమ గ్రామము అలాగే అంటే పార్టీకే గ్రామము రామయ్య మధ్యలో ఉన్నటువంటి అయితే ఒక వాగు ఉందో దానిపైన వంతెనకు సంబంధించినటువంటి సమస్య చాలా కాలంగా చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన పలుమార్లు ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే స్థాయిలో మంత్రి స్థాయిలో జోగు రామన్నకు పలుమార్లు విన్నవించినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారానికి నోచుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి జోగు రామన్నకు ప్లకార్డు చేతులు పట్టుకొని ఆ గ్రామస్తులు నిరసన తెలపడం జరిగింది. అయితే ఈ క్రమంలో జోగు రామన్న వెంట బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న వెంట ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది గ్రామస్తులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తులు కూడా వారితో ఎదురు వాగ్వాదానికి దిగినటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్యలో కొంత స్వల్పమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యము. అయితే వెంట ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆ గ్రామంలో ప్రచారాన్ని అర్ధంతరంగా అక్కడికక్కడే ముగించుకున్నటువంటి జోగు రామన్న ఆ గ్రామం నుండి వెనుదిరగడం జరిగింది. అయితే జోగు రామన్నకు నిరసన శాఖలు తగులుతున్నటువంటి ఈ యొక్క గ్రామాల విషయాన్ని పరిశీలించినట్లయితే అత్యధికంగా ఇప్పటి వరకు దాదాపు 25కు పైగా గ్రామాల్లో ఆయనకు నిరసనలు వ్యతిరేకతలు ఎదురైనటువంటి పరిస్థితి. అయితే వాటిల్లో చూసినట్లయితే దాదాపు అత్యధిక శాతం ఆయన సొంత మండలమైనటువంటి జైనత్ పరిధిలోనివే కావడం అనేటటువంటిది సొంత మండలంలో జోగు వారికి ఎంతగా వ్యతిరేకత ఉంది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క నిరసనలు వ్యతిరేకతలు అనేటటువంటివి మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.